శ్రోతలకు గమనిక, శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణము కథలుగా అంటే భాగాలుగా అందించడమైనది. ఈ కథలని కూడా సాయి సచ్చరిత్రం పుస్తకం నుండి తీసుకోబడినది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము మొదటి భాగము. ముందుగా సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము గురించి చూసేదము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇలా అన్నారు: సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సహకారం ఉంటుంది. నీ పని నీవు చేయుము, భయపడకు, నా మాటలపై విశ్వాసముంచుము, మనస్సు నిలకడగా ఉంచుము. నా లీలలను శ్రద్ధాభక్తులతో ఎవరు వినుదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును, భక్తి ప్రేమ కెరటములు లేచెను. బాబా, చాలా జ్వరంగా ఉంది, నన్ను కాపాడండి సాయిబాబా. సాయిబాబా, ధన్యవాదాలు. నాకిప్పుడు నయమైపోయింది. ఇది మీ ఆశీర్వాదమే బాబా. సాయిబాబా, చాలా నొప్పిగా ఉంది, కాపాడండి బాబా. హేమ మరియు శ్యామ, మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే, నా భక్తులను కాపాడు కొరకు నేను ఉన్నాను. అదే విధముగా ప్రేమతో నా నామం పలికిన వారి కోరికలు నెరవేర్చెదను, వారిని అన్ని విధాలుగా కాపాడెదను. నా లీలలను పాడువారికి విన్నవారికి ఆనందమిచ్చెదను. నా పూజలు చేయువారికి, నన్ను ఎల్లప్పుడూ జ్ఞప్తికి ఉంచుకున్న వారికి మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములను నివారి. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును గురించి చూశారు కదా. ఇప్పుడు భక్తులకు వేరువేరు పనులు నియమించుట గురించి చూసెదరు. హేమ, నేను వేర్వేరు పనులు వేర్వేరు భక్తులకు నియమించాను. అలాగే నీకు ఈ సచ్చరిత్ర వ్రాయు బాధ్యత ఇస్తున్నాను. బాబా నన్ను సాయి చరిత్ర వ్రాయమని చెప్పారు. నాకు ఏ విషయాలు తెలియవు. ఈ పనికి నాకు అర్హత లేదు. ఇంత కఠినమైన పని నేను ఎలా చెయ్యాలి? సాయిబాబా జీవిత చరిత్ర వర్ణించగల వారెవరు? సాయి యొక్క కరుణయే నాకు శక్తినిచ్చింది. నా చేత కలము పట్టించి వారి కథలను వారే వ్రాసుకున్నారు. ఈ కథలను వ్రాసిన గౌరవము బాబాకు దక్కునుగాని నాకు కాదు. బ్రాహ్మడునై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరిత్ర వ్రాయలేకపోయాను. కాని భగవంతుని అనుగ్రహము వలన నాకు ఆ శక్తి వచ్చింది. ఇదంతా బాబా కృప. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఇప్పుడు మనము బాబా కథలు, దీపస్తంభముల గురించి చూద్దాం. సాయిబాబా కథలు దీపస్తంభములు. అది ఎలాగంటే, పడవలపై పోవువారు దీపకాంతుల వెలుతురు వల్ల సురక్షితంగా గమ్యానికి చేరుతారు. అలాగే ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలు దీపము వలె దారిచూపును. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బాబా కథలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు నశించును. కృతయుగములో నిశ్చల మనస్సు, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవంతుని నామములు పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనము చెయ్యవచ్చు. మిగిలినవి అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము చేయుట కష్టము. భగవంతుని స్వరూపము మనస్సునందు మననము చేసుకోవచ్చు. దీనివల్ల గురువునందు అలాగే భగవంతుడినందు భక్తి కలుగును. సాయి సచ్చరిత్ర వ్రాయుట బాబా యొక్క కటాక్షము. నేను నిమిత్తుడను మాత్రమే. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడితో 3వ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము. శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయి